గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల క్షేత్రంలో అత్యంత కోలాహలంగా ఉట్లోత్సవం. శ్రీ మలయప్ప స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు వేడుకగా ఆస్థానం. స్నపన తిరుమంజన సేవలో శ్రీకృష్ణ స్వామి ఉత్సవ వైభవం. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో కృష్ణాష్టమి వేడుకలు. శ్రీ శ్రీనివాస మహాశాంతి యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో లోక కళ్యాణార్థం విశేష క్రతువు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో రోహిణి నక్షత్రోత్సవం. ఊంజల సేవలో రుక్మిణి సత్యభామ సమేత పార్థసారథి స్వామి దర్శనం. శ్రీకృష్ణ పరమాత్మకు భక్తుల దివ్య మంగళ నీరాజనాలు. తెలుగు రాష్ట్రాలలో వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు. తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా ఆదివారం సాయంత్రం ఉట్లోత్సవం అత్యంత వేడుకగా జరిగింది. శ్రీవారి ఆలయంలో గోకులాష్టమి ఆస్థానం నిర్వహించిన మరుసటి రోజున ఉట్లోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారిని బంగారు తిరుచుపై, శ్రీకృష్ణ స్వామివారిని మరో తిరుచుపై వెంచేపు చేసి ఆలయంలో ఆస్థానం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామివార్లు ఊరేగింపుగా పెద్దజేరు మఠం రావి చెట్టు వద్ద ఉన్న ఎస్డీ మండపం ముందు భాగం వద్దకు చేరుకోగా అర్చకులు సంప్రదాయ శోభితంగా ఆస్థానం నిర్వహించారు. అనంతరం శ్రీ మలయప్ప స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లు తిరువీధులలో ఊరేగుతుండగా శ్రీవారి ఆలయం ఎదురుగా ఉట్లోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, డిప్యూటీఓ లోకనాథం, పేష్కార్ రామకృష్ణ, స్థానికులు పెద్ద సంఖ్యలో భక్తులు ఉట్లోత్సవంలో పాల్గొన్నారు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆదివారం శ్రీకృష్ణ స్వామి వారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీకృష్ణ స్వామి జన్మాష్టమి వేడుకలను పురస్కరించుకుని అభిషేకం, ఉట్లోత్సవాన్ని సంబరంగా నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీకృష్ణ స్వామి వారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆ తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజన సేవను నయన మనోహరంగా నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలుగగ పిందె పొట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. పూవుగలుగగ పిందె పొట్టె నింతెగాక, గోవింద ముకుంద కృష్ణ గోపీనాథ నరహరి. గోపీనాథ నరహరి. భూమిలో నిద్రించ
నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా భూమిలో నిద్రించువాడు పొద్దువేళ ఎరిగిన నీ మాయలో మునిగి నిన్ను నెరిగినా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా కామించి నీవు నన్ను కరుణించి ఏలుకోగా నీ మరుగు వాడనని ఇక ఆదివారం సాయం సంధ్య వేళలో శ్రీ పద్మావతిదేవి ఆలయం ముందు ఉట్లోత్సవం జరిగింది. యువతి యువకులు ఉత్సాహంగా ఉట్లోత్సవంలో పాల్గొని ఉట్టిని పగలగొట్టారు. అనంతరం మండపంలో శ్రీకృష్ణ స్వామి వారికి అర్చకులు సంప్రదాయ శోభితంగా ఆస్థానం జరిపి మహామంగళహారతులు సమర్పించారు. తిరుమలలోని ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఆదివారం శ్రీ శ్రీనివాస మహాశాంతి యాగానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. విశ్వశాంతిని కాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీ శ్రీనివాస మహాశాంతి యాగం నిర్వహిస్తున్నారు. ముందుగా ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని ప్రార్థనా మందిరంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వైఖానస ఆగమ పండితులు నల్లూరి వెంకట మోహన రంగాచార్యుల ఆధ్వర్యంలో యజమాన సంకల్పం, ఋత్విక్ వరణం, విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, భగవద్ అనుజ్ఞ, మేధిని పూజ, మృత్ సంగ్రహణం కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించి శ్రీ శ్రీనివాస మహాశాంతి యాగానికి అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆదివారం రోహిణి నక్షత్ర వేడుకలు వైభవంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీకృష్ణస్వామి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని విశేష ఉత్సవాలను నిర్వహించారు. ముందుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయంలోని ఊంజల మండపంలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా శ్రీ పార్థసారథి స్వామివారు ఉభయ దేవేరులతో కూడి ఊంజల సేవలో విశేషంగా దర్శనమిచ్చారు. అనంతరం శ్రీ పార్థసారథి స్వామివారి తిరుచి ఉత్సవం జరిగింది. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ పార్థసారథి స్వామివారిని అర్చకులు తిరుచిపై కొలువు తీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బాజా భజంత్రీలు, భక్తుల దైవనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ పార్థసారథి స్వామి తిరుచి ఉత్సవం విశేషంగా జరిగింది. తమిళనాడు రాష్ట్రం చెన్నై మహానగరం శ్రీకృష్ణ నామ స్మరణలతో పులకించింది. చెన్నైలోని టీటీడీ ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై చిన్ని కృష్ణుడి దివ్యమూర్తిని కొలవదీర్చిన అర్చకులు పుణ్యాహవాచనం, కలశారాధన గావించారు. ఆపై ఆగమ కైంకర్యాలతో షోడశోపచార పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ చిన్ని కృష్ణయ్యకు పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగ స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. తిరుపతిలోని ఇస్కాన్ కమల మందిరంలో ఆదివారం 129వ వ్యాస పూజోత్సవం ఘనంగా జరిగింది.
ఉత్సవంలో భాగంగా మందిరంలోని మ్యూజియం మండపంలో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారికి అభిషేకోత్సవం విశేషంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. అనంతరం పలు రకాల వర్ణశోభిత పుష్పాలతో పుష్పార్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కమల మందిరం అధ్యక్షులు రేవతి రమణదాస్, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తిరుమలకు తొలి గడప, దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి సేవ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అర్చకులు శ్రావణ మాసం శనివారం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వెంచేపు చేశారు. ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ దేవుని కడప పురవీధులలో లక్ష్మీ వెంకటేశ్వరుని తిరుచి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. భక్తులు కొబ్బరికాయలు కొట్టి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలను సమర్పించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం కనుమరాయకొండపై కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆహ్లాదభరిత వాతావరణంలో అనుగ్రహిస్తున్న ఈ ఆలయంలో కృష్ణాష్టమిని పురస్కరించుకుని విశేష ఉత్సవాలు జరిగాయి. ముందుగా గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహునికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో శ్రీకృష్ణ పరమాత్ముని సుందరంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చి పూజలు చేశారు. ఆలయం వెలుపలకు తీసుకొచ్చిన అనంతరం ఉట్లోత్సవాన్ని సంబరంగా జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకృష్ణ స్వామి వారి పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. అనంతరం ఆలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి,
ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని బాపూజీ గోశాల సంఘంలో శ్రీ రుక్మిణీ కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. గోశాలలో నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో భాగంగా రుక్మిణి శ్రీకృష్ణ స్వామి వారి కళ్యాణాన్ని నిర్వహించారు. గోశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ముచ్చటైన కళ్యాణ వేదికపై సర్వాంగ సుందరంగా అలంకరించిన రుక్మిణి శ్రీకృష్ణ స్వామి వార్లను వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ రుక్మిణి కళ్యాణం కమనీయంగా సాగింది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష, నామత్రయాధీశ నమో నమో, నామత్రయాధీశ నమో. శ్రీకాకుళం నగరం నాగావళి నదీ తీరంలో కొలువైన శ్రీ కాలభైరవ త్రిపుర సుందరీదేవి ఆలయంలో స్వామివారికి అభిషేకోత్సవం జరిగింది. అష్టమి సందర్భంగా ఉపాలయంలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అర్చకులు గోక్షీరం, పెరుగు, కొబ్బరి జలాలు, పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు, హారతులు అందజేశారు. భక్తులు కాలభైరవ స్వామివారిని అభిషేకంలో దర్శించుకుని తరించారు. शूलटङ्कपाशदण्डपाणिवादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथकालभैरवं भजे. విశాఖ జిల్లా పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో కొలువైన శ్రీ గోపాలకృష్ణ స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా అర్చకులు శ్రీకృష్ణ స్వామివారికి ప్రాతకాల ఉపచారాదులను నిర్వహించారు. ఆ తర్వాత పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో పరమాత్మునికి అభిషేకం చేసి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు హరే కృష్ణ నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిత్తూరు నగరంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు భక్తుల సభరితంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాలలో తొలి రోజున ఆలయంలో గణపతి పూజ, పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ సంతాన వేణుగోపాల స్వామివారికి బంగారు తిరునామం, బంగారు వేణువు, రుక్మిణి సత్యభామ అమ్మవార్లకు బంగారు రత్నాభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ఆపై తులసి దళార్చన నిర్వహించి ఏక, ద్వి, త్రి, పంచ, కుంభ, నక్షత్ర, కర్పూర హారతులను సమర్పించారు. ఇక చిత్తూరు నగరంలో నెలవైన శ్రీ శివ షణ్ముఖ సుందర వినాయక స్వామివారి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో ముందుగా శ్రీ సుందర వినాయక స్వామికి తొలి పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి సంపెంగ, మల్లె, గన్నేరు తదితర వర్ణమయ పుష్పమాలలతో చక్కగా అలంకరించి అష్టోత్తరాలతో అర్చనలు చేసి హారతులు అందజేశారు. విజయవాడ నగరం గవర్నర్పేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో
శ్రీకృష్ణ స్వామి వారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. రామయ్య తండ్రి సన్నిధిలో వేడుకగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ఉత్సవ మూర్తులను చూడచక్కగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం ఊయలలో ఉత్సవాలను వేంచేపు చేసి కళాకారులు కన్నయ్య భక్తి సంకీర్తనలు ఆలపిస్తుండగా మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. ఇక విజయవాడ నగరం పాత బస్తీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శాంతి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రావణ మాస ఉత్సవాలలో భాగంగా ఆలయంలోని ముఖమండపంలో చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని సుందరంగా వేంచేపు చేశారు. పలు క్రతువులను నిర్వహించిన తరువాత వేదమంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణం కమనీయంగా జరిగింది. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా నల్సాపురంలోని గోదావరి నదీ తీరంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయంలో అభిషేకం జరిగింది. శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు విఘ్నేశ్వర పూజ సంకల్పం చేసి ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత స్వామి అమ్మవార్లను పుష్పమాలలతో సుందరంగా అలంకరించి నివేదన మంగళహారతులు సమర్పించారు. కడప జిల్లా చాపాడు మండలం గుంతచీపాడు గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో గోపూజోత్సవం జరిగింది. గోకుల నందనుడైన శ్రీకృష్ణ భగవానుడి జన్మాష్టమి సందర్భంగా సకల దేవతా స్వరూపం గోవుమా తల్లికి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు చేశారు. ఆ తర్వాత దాణా అందజేసి గోవుమా తల్లికి ప్రదక్షిణలు చేశారు. అనంతరం శ్రీనివాసుని చిత్రపటంతో పురవీధులలో శోభాయాత్రను నిర్వహించారు. భక్తి గీతాలు, గోవిందనామ స్మరణలు చేస్తూ భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరీదేవి అమ్మవారి పల్లకి ఉత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రావణమాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో అమ్మలగన్న అమ్మ శ్రీ రాజరాజేశ్వరీదేవికి ఉపచారాలను నిర్వహించి రత్నాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. మహిళలు ఆలయ ప్రాంగణంలో సహస్రనామాల పఠనయుక్తంగా కుంకుమ పూజలు జరుపుకొని రాజరాజేశ్వరీదేవి ఆశీస్సులను అందుకున్నారు. అనంతరం అమ్మవారిని చక్కటి పల్లకీపై కొలువు తీర్చి ప్రాకారంలో ఊరేగించారు. ఛత్ర, చామర, వింజామర సేవల సహితంగా కర్పూర హారతులు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో అభిషేకం నేత్రపర్వంగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా అర్చకులు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారికి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆ తర్వాత వర్ణశోభిత పుష్పమాలలతో రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలునికి సుందరంగా అలంకరణలు చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. భక్తులు అభిషేకంలో కృష్ణస్వామిని సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
అదేవిధంగా కోనసీమ జిల్లా అంతర్వేదిలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో సామూహిక కుంకుమ పూజలు ఘనంగా జరిగాయి. లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని శ్రీ రాజలక్ష్మి తాయారు అమ్మవార్లకు అర్చకులు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ నిర్వాహకులు భక్తులకు మంగళ ద్రవ్యాలను అందజేశారు. ఆ తర్వాత మహిళలు అర్చకుల సూచనను అనుసరిస్తూ సామూహిక కుంకుమ పూజలు జరుపుకున్నారు. అష్టలక్ష్ములకు అభినుతులు పరిపరి విధముల ప్రస్తుతులు అష్టలక్ష్ములకు అభినుతులు పరిపరి విధముల ప్రస్తుతులు పాల్కడలి పట్టి ప్రభుని చేపట్టి. వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో కాలభైరవ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా యాజ్ఞిక పీఠం ప్రాంగణంలో శ్రీ కాలభైరవ స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కూష్మాండ దీపారాధన నిర్వహించారు. హోమగుండాన్ని ఏర్పాటు చేసి కాలభైరవ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు కాలభైరవ హోమంలో పాల్గొని ప్రదక్షిణలు చేశారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. కర్నూలు జిల్లా పాత ఊరిలో జమ్మి చెట్టు పక్కన ఉన్న శ్రీ లలితాపీఠంలో శ్రీకృష్ణ జన్మాష్టమిని వేడుకగా నిర్వహించారు. పీఠం వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ స్వామి వారికి పుష్పమాలలతో అలంకరణలు చేసి ప్రత్యేక అర్చనలు జరిపారు. నైవేద్యం సమర్పించి నక్షత్ర హారతులు అందజేశారు. అనంతరం పీఠం ప్రాంగణంలో ఉట్లోత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే. హరికథా పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు 161వ జయంతి ఉత్సవాలు విజయవాడ సత్యనారాయణపురంలోని సీతారాముల కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి భక్తులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం భాగవతారిణి నేమాని నాగలక్ష్మి పార్వతీ పరిణయం హరికథా గానం ఆలరించింది. నెల్లూరు నగరం ఇస్కాన్ శ్రీకృష్ణ మందిరంలో ఊంజల సేవ వేడుకగా జరిగింది. శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలలో భాగంగా చిన్ని కృష్ణుని సుందరంగా అలంకరించి చూడ చక్కగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. అశేషంగా మందిరానికి తరలివచ్చిన భక్తులు హరే కృష్ణ స్మరణలు భజనలు చేస్తుండగా శ్రీకృష్ణ స్వామివారి ఊంజల సేవ మనోహరంగా సాగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.